తెలంగాణ తనెవరో మర్చిపోయింది. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా, వీరులకు మొగసాలరా, తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింప తలపడిన, అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంపాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భాషావధూనయన బాష్పతతి నణగింప రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా, కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కవనాన విక్రాంతి కాహళిని పూరించి కమ్మతినుగుణ తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా. వెలలేని నందనోద్యానమురా, నా తల్లి తెలంగాణరా. వెలలేని నందనోద్యానమురా, వెలలేని నందనోద్యానమురా. 1940లో రాసిన పాట ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో రావెళ్ల వెంకటరామారావు అనే కవి ఈ పాట రాసిండు. దాశరథి జైల్లో ఉండి తెలంగాణ తల్లిని తలపోసిండు. కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని జైలు గోడల మీద రాసిండు దాశరథి. నిజాం జమానాలో ఆయనను తీసుకుపోయి జైల్లో వేస్తే బొగ్గు పండ్లు కడుక్కోవడానికి బొగ్గిస్తే ఆ బొగ్గు తీసుకొని గోడల మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాశాడు. తెలంగాణ అనే మాట, తెలంగాణ అనే ఆ పేరు, ఈ నేల గర్వం, ఈ నేల ప్రతిష్ట ప్రతి నోటి వెంట మారుమోగింది. ఆ పోరాటానికి పేరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. కానీ ఆ పోరాటం ముగిసి మనం ఒక రాష్ట్రంగా, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సందర్భంలో ఆంధ్ర ప్రాంతంకు ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకక్కడ అనేక సమస్యలు. ఇప్పటి వల్లనే విజయవాడ రాజధాని చేయాలన్నా, కర్నూలు రాజధాని చేయాలన్నా సమస్య. విజయవాడలో కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు, కమ్యూనిస్టులు ఎక్కువ గెలుచుకున్నారు కనుక విజయవాడ రాజధాని చేయొద్దని కాంగ్రెస్ నాయకుల కుతంత్రం. దానికోసం కర్నూలు రాజధాని చేశారు. కర్నూలులో కనీసం ఆఫీసులు లేవు, కట్టుకుందామంటే నిధులు లేవు, ఆఫీసులు కట్టుకుందామంటే నిధులు లేవు, డబ్బు లేదు, చాలా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం.
అప్పుడప్పుడే మద్రాసు నుంచి విడిపడ్డారు. ఈ రాష్ట్రం మనగలుగుతుందా, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలంగాణను కలుపుకోవటం ఒకటే మార్గం. తెలంగాణను కలుపుకుంటే మనకు రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అనే ఒక రెడీమేడ్ రాజధాని ఉంది, ఒక అత్యద్భుతమైన నగరం ఉంది, ఒక సుప్రతిష్ఠితమైన నగరం ఉంది. ఆ రాజధాని మనకు రాజధాని అవుతుంది. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అంటే తెలంగాణలో అప్పుడు అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులకు మించిన ఆదాయం ఉంది, సర్ప్లస్ అదనపు బడ్జెట్ ఉంది. కనుక ఆ తెలంగాణను కలుపుకుంటే నిధుల సమస్య పోతుంది అని చెప్పి తెలంగాణను కలుపుకున్నప్పుడు ఆ రోజు పెట్టిన పేరు ఆంధ్రప్రదేశ్. ఆ పేరు పెట్టినాడే తెలంగాణ అన్న పేరు గంగలు కలిసిపోయింది. తెలంగాణ అన్న పేరే గంగలు కలిసిపోయింది. తెలంగాణ అన్న పేరే లేకుండా పోయింది. మన భూమి పేరునే మనం కోల్పోయినాం. మీరు ఢిల్లీకో ఇంకెక్కడికో పోతే మీరు ఎవరంటే మేము హైదరాబాద్లో, ఓ ఆంధ్ర వాళ్ళ, మనం కూడా ఆంధ్ర వాళ్ళనే పిలిచే పరిస్థితి. వేరే రాష్ట్రానికి పోతే ఆంధ్ర భోజనం తయారనే బోర్డు తెలంగాణలో కూడా. ఆంధ్ర అన్న పదమే తప్ప తెలంగాణ అన్న పదమే లేకుండా పోయింది. అది ఎంత దూరం పోయింది, ఎంత దుర్మార్గానికి పోయిందంటే తెలంగాణకు 60 సంవత్సరాల్లో తీవ్రమైన అన్యాయం జరిగితే, దుర్మార్గమైనటువంటి వివక్ష అమలైతే, ఈ నేల మీద నీళ్లు పారుతున్న 70% గోదావరి పారుతున్నా, 80% గోదావరి పారుతున్నా, 70% కృష్ణానది పారుతున్నా, చుక్క నీళ్లకు నోచుకోక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకపోతే తరాలకు తరాలే నాశనం అయిపోయి, వ్యవసాయాలు నాశనం అయిపోయి, వ్యవసాయం ఇరిసిరిగిపోయింది, ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి మారిపోయిన పరిస్థితులలో మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మా తెలంగాణకు నీళ్లు కావాలి, మా తెలంగాణకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. దాని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడాలని ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే లేచి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే లేచి అయ్యా మా తెలంగాణకు అనబోతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందో తెలిసిన, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం ఉపయోగించకూడదు అని రూలింగ్ ఇచ్చారు. తెలంగాణ అన్న పదాన్ని నిషేధం చేశారు. మరి ఏమనాలన్నారు? వెనకబడ్డ ప్రాంతం అనాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చిన బిరుదు ఏంది? తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన బిరుదు ఏమిటి? వెనకబడ్డ ప్రాంతం. మీరు వెనకబడ్డ ప్రాంతం అనాలి. ఆ దుర్మార్గమైన పరిస్థితి అసెంబ్లీలో అమలవుతుంటే మాట్లాడగలిగే సత్తా ఆ రోజు తెలంగాణ నాయకత్వానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు, మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆధిపత్యం ఆంధ్ర ప్రాంతం వాళ్ళదే, తెలుగుదేశం అయితే అది పూర్తిగా ఆంధ్ర ప్రాంత పార్టీ. అతను జాతీయ పార్టీ కానీ అందులో ఆంధ్ర ప్రాంత ప్రాబల్యం ఉంది. కానీ తెలుగుదేశం విషయానికి వస్తే అది పూర్తిగా, దాని వేర్లు ఆంధ్రాలోనే ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఆ పార్టీ పుట్టిందే మనకి కృష్ణానదిలో మనకు రావాల్సిన వాటా రాకుండా, నాగార్జున సాగర్ లో మనకు అన్యాయం చేస్తే, నాగార్జున సాగర్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టకుండా స్థలం మార్చి, వాళ్ళు కుడి కాలువ నుంచి ఎక్కువ నీళ్లు తీసిపోయి ఎడమ కాలువకు నీళ్లే లేకుండా చేస్తే, నల్లగొండ, మహబూబ్, మన ఖమ్మం మొదలైన జిల్లాలు ఆడిపోతే, ఆ నాగార్జున సాగర్ నుంచి పంటలు పండి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఒక ధనిక వర్గ రైతాంగం వచ్చి, ఆ రైతాంగం సినిమాలకు పోయి, ఆ రైతాంగం పరిశ్రమలకు పోయి పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించుకొని, ఇప్పుడు మనకు అధికారం కావాలి కదా ఎట్లా అని ఒక సామాజిక వర్గం, ఆంధ్ర ప్రాంతంలో ఒక సామాజిక వర్గం, మనకు అధికారం రావాలంటే మనకు పార్టీ కావాలని ఆ నాగార్జున సాగరు పంటలలోంచి, వ్యవసాయ మిగులులోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ తెలంగాణ అన్న పదాన్ని నిషేధిస్తే అందులో అసలు తెలంగాణ వాడికి మాట్లాడే హక్కు లేదు, అవకాశమే లేదు. ఎవడు తెలంగాణ అని మాట్లాడే పరిస్థితి లేదు. 1969 ఉద్యమం, 56లో రాష్ట్రం ఏర్పడితే 12 ఏళ్లు తిరిగేసరికి
69 ఉద్యమం వచ్చింది. ఏ ఒప్పందాన్ని గౌరవించలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాసుకున్న ఏ ఒప్పందాన్ని గౌరవించలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకాలు పెట్టిండ్రు. మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, మీ నిధులు మీకే ఉంటాయి, ఎక్కువ నిధులు ఇక్కడ ఉన్నాయి గనక ఆ నిధులు మీకే వెచ్చించబడతాయి, మీ ప్రాంతపు ధనం అని రాసిచ్చారు. ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, లేదు తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఈ నిబంధనలన్నీ రాశారు. దేన్ని గౌరవించలేదు. ఆ సిరా తడి ఆరకముందే ఒప్పందాల ఉల్లంఘన మొదలైంది. మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు అన్నాడు. ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అది ఆరోవేల్ లాంటిది అని తెలంగాణకు అధికారంలో వాటాని నిరాకరించాడు, ప్రాతినిధ్యాన్ని నిరాకరించాడు. అసెంబ్లీలో బలం ఎవరిది? మందబలం. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండేవాళ్ళు, శాసనసభ్యులు ఎక్కువ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మాట్లాడిందే చెల్లుబాటు అవుతుంది, వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. తెలంగాణ వాళ్ళు సబార్డినేట్స్ అయిపోయారు, సబ్మిసివ్ గా ఉండాల్సి వచ్చింది, సెకండ్ గ్రేడ్ శాసనసభ్యులుగా మారిపోయారు. దీని ఫలితంగా, ఈ ఉల్లంఘనల ఫలితంగా, జరుగుతున్న అన్యాయం ఫలితంగా తామర తంపరగా వచ్చి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కూడా ఇక్కడి ప్రాంతంతో కలిసిపోలేదు, ఇక్కడ ప్రాంతంతో వాళ్ళు కలిసిపోలేదు. ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ మాట అన్నది ఎవరు? జయశంకర్ గారు. జయశంకర్ గారు రాసి పెట్టారు. జయశంకర్ గారు తెలంగాణ కోసం జరిగిన 3 ఉద్యమాల్లో ఆయన భాగస్వామి. ఒకటి 1952 ముల్కీ ఉద్యమం. ముల్కీ ఉద్యమంలో ఆయన భాగస్వామి. మొట్టమొదటి 52లోనే తెలంగాణ ఉద్యోగాల్లోకి, తెలంగాణ ఏర్పడక ముందే తెలంగాణ ఉద్యోగాల్లోకి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వస్తుంటే ఓ తిరుగుబాటు చెలరేగింది. అది వరంగల్ మర్కజీ స్కూల్లో విద్యార్థులు ప్రారంభించారు. ఆ తర్వాత సిటీ కాలేజీలో విద్యార్థులు మీటింగ్ పెట్టుకుంటే దాని మీద కాల్పులు జరిగినాయి, 4 విద్యార్థులు చనిపోయారు. ఆ మీటింగ్ రావాల్సింది జయశంకర్ సార్. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగుదుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. ఆయన ఆ రోజు సిటీ కాలేజ్ మీటింగ్ అందుకోలేకపోయాడు. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడు, నేను ఆ మీటింగ్ అందుకుంటే బాగుండేది, ఆ కాల్పులలో నేను చచ్చిపోతే బాగుండేది అనేవాడు. ఎందుకంటే 50 ఏళ్ల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసే దౌర్భాగ్యం నాకు లేకుండా పోయేది అని అనేవాడు జయశంకర్ సార్ ఎప్పుడు కూడా. ఇష్టం వచ్చినట్టుగా ముల్కీ నిబంధనల్ని ఉల్లంఘించి ఇక్కడ ఉద్యోగాలకు చేరితే 69 ఉద్యమం చెలరేగింది. ఆ 69 ఉద్యమం మీద భయంకరమైన అణచివేతను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఎప్పుడో ఒక మాట చెప్తారు, తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెసే. ఆ రోజు ఆంధ్ర వాళ్ళ లాబింగ్ తలకి తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్ర తెలంగాణలో కలిపింది కాంగ్రెస్. 1969లో 369 మంది బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది. పిచ్ బ్యాట్లింగ్ అంటారు, అంటే యుద్ధం. ఒకవైపు పోలీసులు, ఒకవైపు ఉద్యమకారులు, వాళ్ళు బుల్లెట్లు, ఇటువైపు నుంచి వీళ్ళు రాడ్ విసరడం. ఇటువంటి ఒక యుద్ధం జరిగింది. 69 ఉద్యమం. మనం ఆ ఉద్యమం గురించి చదువుకోలే, ఆ 69 ఉద్యమం గురించి తెలుసుకోలే. ఇవాళ పిల్లలు చదువుకుంటారు. తెలంగాణ వచ్చింది కనుక మనం సిలబస్ పెట్టుకున్నాం కనుక ఇవాళ పిల్లలు 69 ఉద్యమం గురించి చదువుకుంటున్నారు. కానీ నేను చదువుకోలేదు 69 ఉద్యమం గురించి, మీరు చదువుకోలేదు 69 ఉద్యమం. 69 ఉద్యమం అంటే వేర్పాటువాద ఉద్యమం, నెగిటివ్ ఉద్యమం. అది తెలంగాణకు మంచి చరిత్ర కాదది, ఒక దుర్మార్గపు ఉద్యమం అన్నట్టుగా చిత్రించారు దాన్ని. కానీ అది మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం జరిగిన త్యాగపూరితమైనటువంటి పోరాటం 69 పోరాటం. ఆ పోరాటానికి సాక్ష్యమే ఇవాళ అసెంబ్లీ ముందట ఉన్నటువంటి ఆ అమరవీరుల స్తూపం. మీరు ఆ అమరవీరుల స్తూపం దగ్గరికి పోతే స్తూపం కింద 9 రంధ్రాలు ఉంటాయి. 9 రంధ్రాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు 9 జిల్లాలు, ఆ స్తూపం కింద 9 రంధ్రాలు ఎందుకు పెట్టారంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ఏ బుల్లెట్. ప్రతి జిల్లా బుల్లెట్ గాయాన్ని తిన్నది, బుల్లెట్ తిన్నది. ప్రతి జిల్లాలో చచ్చిపోయారు. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తెలంగాణ వాళ్ళు ఏందా మాట్లాడేది?
తొక్కి పారేయండి అనే వైఖరి. ఇక్కడి పోలీసులైతే జాలి వహిస్తారేమో అని ఆ రోజు మిలిటరీలో పేరు మోసిన కర్కోటకమైన రెజిమెంట్ ఉండేది, దాని పేరు మలబార్ రెజిమెంట్. ఆ మలబార్ రెజిమెంట్ ను పిలిచి దాని చేత అణిచివేత కార్యక్రమాలు జరిపించారు, కాల్పించారు. కాల్పులు చేస్తే ఎక్కడికక్కడ గవర్నర్ ఆఫీస్ దగ్గర నుంచి, రాజ్భవన్ దగ్గర నుంచి చార్మినార్కు ర్యాలీ పెట్టుకున్నారు. ర్యాలీ పెట్టుకుంటే ర్యాలీగా పోతుంటే ఆ ర్యాలీ మీద కాల్పులు చేశారు. ఎంత గొప్పవాళ్ళు తెలంగాణ బిడ్డలంటే, మొన్న మనం ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోరాటం ఆపలేదో, పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోరాటం ఆపలేదో, 69లో నిజాం బుల్లెట్లు ప్రయోగిస్తున్నా నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాగి మానం ఆహా, పిడుగులు పడినావో మడమలు దిప్పం ఆహా, నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్స జై బోలో తెలంగాణ, గళగర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝా మారుత జన నినాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా, కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గళగర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా